హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు మా చరణ్వి కోసము పూల్ మక్కన స్నాక్ చేశాను. స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీ పిల్లల కోసం చేసి పెట్టండి. సో ముందుగా ఒక ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకున్నానండి. గీ వేసుకొని ఒక గ్లాసు లోటస్ సీడ్స్ తీసుకోవాలండి. అంటే తామర గింజలు తీసేసుకొని ఒక గ్లాస్ వరకు వేసుకొని నెయ్యిలో వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి కలబెట్టేస్తూ దూరగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇవి దగ్గరగా పొయ్యి దగ్గర అట్లనే ఉండి కలబెట్టేస్తూ మనం ఎంచుకోవాలి. కొంచెం కలబెట్టకపోతే మాడిపోతుంటాయి కదా, సో అందుకని చెప్పేసి మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసి బెల్లం ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి జస్ట్ కరగనివ్వాలండి. ఆ నెయ్యిలో మనం ఆ బెల్లం కరిగిపోతే సరిపోతుంది, ఏం పాకం రావాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ అలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు యాడ్ చేసుకోండి. సోంపు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక చిటికెడు అనమాట, అసలు వేసామా లేదన్నట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని పుల్ మక్కన యాడ్ చేసుకోవడమే. ఇవన్నీ కలుపుతూ అలాగా వేసేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, చిటికెడు సాల్ట్ కొంచెం ఆ పూల్ మక్కనాన్ని మొత్తం వేసేసి కలబెట్టేసుకోవాలి. ఈ పాకమంతా దానికి పూల్ మక్కనాకి పట్టే విధంగా కలుపుకోవడమే, అంతే. ఒకసారి కలబెట్టేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని దించేస్తే అయిపోతుంది. రెడీ అయిపోయిందండి పూల్ మక్కన. రెడీ అయిపోయి మొత్తం ఒకసారి కలబెట్టేసుకుంటే ఇది తినటం వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఈ నువ్వుల్లో ఈ పూల్ మక్కనలో ఐరన్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి చాలా హెల్దీ అనమాట. బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇవి ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది. సో పిల్లలకి పెద్దలకి అందరూ ఇది తిని మంచిగా హెల్దీగా ఉండాలి. సో అందుకని చెప్పేసి హెల్దీగా ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి ఇది ట్రై చేయండి. ఈ రెడీ అయిపోయిందండి ఈ పూల్ మక్కన స్నాక్. సో చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ స్నాక్. పూల్ మక్కన స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంది, తీయగా. మళ్ళీ మనం ఆ పూల్ మక్కనాని అట్లా కొరికేస్తే కనుక బాగా క్రంచీగా తగులుతుంది. నువ్వులు, సోంపు, ఆ సోంపు టేస్ట్ మనకు తెలుస్తుందండి. సోంపు, నువ్వులు, బెల్లం, పూల్ మక్కన చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.